మార్కెటింగ్ ఎట్లా ఉంది? ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడ? మేము ఇక్కడ షాద్ నగర్ ఉంది, ప్లస్ బోయిన్పల్లి, శంషాబాద్, గుడి మల్కాపూర్ 4 మార్కెట్లు మాకు అవైలబుల్ ఉన్నాయి. మాకు ఎక్కడ రేటు అనుకూలం అనిపిస్తే అక్కడ వెళ్తాం అన్నట్టు. ఇక్కడనే ఖచ్చితంగా అనేది ఏం లేదు. ఎక్కువ మొత్తం అయితే బోయిన్పల్లి పెద్ద మార్కెట్ అది కాబట్టి రోజుకి ఇక్కడ ఉన్న 10 ఇండ్ల కాడ నుంచి ఒక లారీ వెళ్తుంది. ఈ ఊర్లో లారీ వెళ్తుంది. అంటే స్టెప్స్ వైజ్ ఎట్లా డివైడ్ చేసుకుంటారు మీరు 10 ఎకరాలని? 10 ఎకరాలు అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 2 ఎకరాలు వేసినాము, 15 రోజులు ఆగి మళ్ళీ ఇంకో 2 ఎకరాలు. ఈ ఫస్ట్ వేసిన 2 ఎకరాలు అయిపోతుంది ఇది తయారయ్యే వరకు. ఆ రకంగా చేసుకుంటూ వస్తాం అన్నట్టు. మేము ఏం చేస్తామంటే వినాయక చవితికి స్టార్ట్ చేస్తాం చల్లడం, మనం సంక్రాంతి వరకు క్లోజ్ చేసేస్తాం. ఈ నీళ్ళ తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? రోజు ఇవ్వాలనా? రోజు ఉండదు, వారానికి ఒకసారి. వారానికి ఒక్కసారేనా? వారానికి ఒకసారి ఒక 5-6 గంటలు ఇస్తాం. మనకు తెలిసిపోతుంది తడి మొత్తం భూమి పదను వ్యాపించిందంటే బంద్ చేస్తాం అన్నట్టు. ఈ సస్యరక్షణ చర్యలు ఎట్లా తీసుకుంటారు? ఏమేమి మందులు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఏవేవి వాడతారు? ఎన్నిసార్లు పురుగు మందులు పిచికారీ చేయాలి? 15 డేస్కి ఒకసారి పిచికారీ చేస్తాం. అది తెగులు ఉండని ఉండకపోని 15 డేస్కి ఒకసారి పిచికారీ చేస్తాం. తెగులు మందు, పురుగు మందు 2 కలిపి స్ప్రే చేసేస్తాం. ఈ మధ్య కాలంలో మంచి ధర ఎప్పుడు వచ్చింది? ఈ మధ్య కాలంలో సంక్రాంతికి మొదలు మంచి రేటే ఉంది. ఒక 25 అట్లుందా? అప్పుడు 50 వరకు ఉంది రేటు. రైతుకే 50 ధర దక్కింది. అప్పుడు మా దగ్గర ఉండదు. మాది ఏంటంటే మా సంక్రాంతికి స్టార్ట్ అవుతుంది పంట. అప్పుడు పంట మార్కెట్ లో తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. వర్షాకాలం పంటలు తక్కువ ఉంటాయి కాబట్టి డిమాండ్ ఉండి మార్కెట్ లో రేటు బాగుండే. అది 50-60 రూపాయలు కూడా వలికింది. మాది స్టార్ట్ అయిన నుంచి 10 రూపాయలు 12 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు 20 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు వర్షం పడ్డాక వెరైటీ కూడా తగ్గిపోయింది అన్నట్టు మనది. ఇప్పుడు టోటల్గా అందరు అయిపోయినాయి. ఇప్పుడు మే ఎండింగ్ అది. ఇప్పుడు జూన్లో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇక అయిపోయినకి వచ్చింది కాబట్టి ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు వలుకుతుంది. అట్లా పరిస్థితి. ఇప్పుడు సంక్రాంతి సమయంలో 50 రూపాయలకు కిలో పోయింది అన్నారు కదా, మరి ఆ టైంకి మనకు పంట చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకోనిక లేదా మనకు పొలం నుండి? ఉంటుంది కానీ ఇప్పుడు ఈ టైంలో వాటర్ ఇవ్వద్దు మనం. అంటే ఈ సమ్మర్లో పారిన భూమి వర్షానికి పంట రాదు మళ్ళీ. ఈ సమ్మర్లో పారు ఉంటుంది కాబట్టి కొద్దిగా వర్షం పడ్డా ఇట్లా పదంతో మురిగిపోతుంది. మళ్ళా భూమి కూడా ఏటవాళ్ళు ఉండి వాటర్ అనేది నిల్వ లేని ప్రదేశం కావాలి. మాది ఏంటంటే నిల్వ ఉండే ప్రదేశాలు ఇవి. వర్షం పడితే ఎక్కడ బయటికి వెళ్ళదు, వాటర్ ఇక్కడే ఉంటుంది. ఇది పనికి రాదు అన్నట్టు పొలం. ఇప్పుడు 100 రోజులు అయినాక ఇప్పుడు క్యారెట్ అంతా పీకుతారు కదా, క్యారెట్ అంతా పీకినాక మళ్ళీ ఏమేస్తారు దీంట్లో? ఇప్పుడు ఏమేయం ఇక వర్షాకాలం ఇది ఉత్త ఖాళీగానే ఉంటుంది. సంవత్సరానికి దీంట్లో 2 సార్లు వంతదా? క్యారెట్ ఒకసారేనా? క్యారెట్ ఒకటేసారి వంతది. ఇంకొకసారి బీట్రూట్ వేసుకోవచ్చు, కావాలి బీట్రూట్ వేసుకోవచ్చు.